వైశాఖ పురాణము 26వ అధ్యాయము తాంబూల దానము. విద్యాధర పండితోత్తమ, వైశాఖ మాసమందు చేయవలసిన అన్ని దానములు తత్ఫలితమును చెప్పి పుణ్యం కట్టుకొన్నారు. మరి తాంబూల దానము చేయుట వలన కలుగు పుణ్యఫలమును కూడా చెప్పి మమ్ము కృతార్థులను చేయండి అని శృతకీర్తి మహారాజు అడిగాడు. ఈ వైశాఖ మాసమందు ప్రతిదినము ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు మునిగించుకొని విష్ణు పూజలు చేయవలెను. త్రికరణ శుద్ధిగా శ్రీహరికి నమస్కరించి ధ్యానించాలి. పిమ్మట తమ తమ శక్తి కొలదిగా దానములనియ్యవలెను. అందు దక్షిణతో సహా 5 తమలపాకులు, పోక చెక్క, పలు పూజార్హత కలిగిన పుష్పములను సద్బ్రాహ్మణునికి దానమీయవలెను. దానగ్రహీతనే భగవంతునిగా తలంచి త్రికరణ శుద్ధిగా నమస్కరించి పూజించవలెను. అట్లు చేసినచో సంతానము కలిగి సుపుత్రులను బడయగలరు. దీర్ఘాయురారోగ్యములు చేకూరును. సర్వసంపదలు సిద్ధించును. వంశాభివృద్ధితో పాటు గో భూ సంపదలు లభించును. వివాహము కాని బ్రహ్మచారులకు చక్కని గుణవంతురాలైన స్త్రీ అర్థాంగిగా లభించగలదు. అట్లే కన్యలకు మంచి వరుడు లభించగలడు. తాంబూల దానం వలన పోయిన ధనమును తిరిగి పొందగలరు. పోయిన ఆస్తిని తిరిగి చేజిక్కించుకోగలరు. నష్టముల నుండి లాభములకు ఎగబ్రాగుతురు. వ్యాపారాభివృద్ధి జరుగును. సుఖ సౌఖ్యములతో సౌభాగ్య సంపదలతో తులతూగగలరు. ఈ వైశాఖ మాసమందు తాంబూల దానము చేసినచో మంచి ఆరోగ్యమును, దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తియు లభించును. తాంబూల దానము వలన విశేష ప్రజ్ఞావంతులు కాగలరు. తాంబూల దానము వలన మనిషికి ప్రశాంతత లభించును. మానసికానందమును పొందగలరు. ఆ శ్రీహరి కృప వల్ల దాంపత్య జీవితము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లగలదు. దంపతులు అరమరికలు లేక ఆనందముగా జీవించగలరు. వైవాహిక జీవితంలో నూతనోత్తేజము కలిగి పండంటి బిడ్డలతో పిల్లాపాపలతో సుఖముగా జీవించగలరు. కావున ఈ వైశాఖ మాసమందు తాంబూల దానము వలన విశేష పుణ్యఫలము సిద్ధించుననుటలో సందేహము లేదు. 26వ రోజు పారాయణ భాగం సమాప్తం.